వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. హీరో ఇమేజ్ ను బట్టి సినిమా కథ, యాక్షన్, భావోద్వేగాలు ఉండాలి. అలా లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు అక్కున చేర్చుకోరు. తన సినిమా కథల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొన్నిసార్లు ఫలితం వేరేలా ఉన్నా ఎక్కువ శాతం అభిమానులను అలరించేందుకే ప్రయత్నిస్తారు. కొన్ని కథలు తనకన్నా తోటి హీరోలకు బాగుంటుందని సలహాలు కూడా ఇస్తారు. అలాంటి చిత్రాల్లో డాడీ ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే చిరంజీవి మార్కు సూపర్ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ సినిమా కథ చెప్పగానే మరొక ఆలోచన లేకుండా వెంకటేష్ కైతే బాగుంటుందని చిరంజీవి సలహా ఇచ్చారట. ఆనాటి సంగతులను ఓ సందర్భంలో చిరు పంచుకున్నారు. డాడీ కథను నాకు వినిపించారు. వినగానే ఇది నాకంటే వెంకటేష్ కు బాగుంటుందనిపించింది. ఈ కథకు తను న్యాయం చేయగలడనుకున్న రచయిత భూపతి రాజాకు ఇదే విషయం చెప్పారు. ఇది ఆయనకు మామూలుగా ఉంటుంది, మీకైతే ఫ్యామిలీ మ్యాన్ గా కాస్త వెరైటీగా ఉంటుందని భూపతి రాజా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా నేను కాస్త తటపటాయించా. ఈ కథ విన్నవారందరూ చిన్న పిల్లతో ఈ సినిమా బాగుంటుంది అని సలహా ఇచ్చారు. చివరకు నేను కూడా బలవంతంగా ఒప్పుకున్నా. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కథ విన్నప్పుడు ఏమనుకున్నానో అదే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ నాకు ఫోన్ చేసి, భలే సినిమా అండి, నా మీద అయితే ఇంకా బాగా ఆడేదండి అనేశాడు. నీకైతే బాగుండేదని నేను చెప్పాను వెంకటేష్, కానీ వినలేదు అని అన్నాను. అలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ నా సినీ జీవితంలో ఉన్నాయి అని చిరంజీవి చెప్పుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబరలో నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఇది రూపొందుతోంది. మరోవైపు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చేస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బాయ్ బాయ్.